బల్లి శరీరంపై పడితే అశుభాలు కలుగుతాయా? లేదా శుభాలు కూడా ఉంటాయా? ఈ వీడియోలో తెలుసుకుందాము. బల్లి శరీరంపై పడే చోటును బట్టి శుభమా లేదా అశుభమా అని చెప్పవచ్చు. ఒకవేళ అనుకోకుండా బల్లి శరీరంపై పడితే అశుభం జరుగుతుందని ఇంట్లో వాళ్ళు చాలా భయపడతారు. అంతేకాకుండా బల్లి ఏ ప్రదేశంలో పడితే ఏం చేయాలని చాలా మందికి తెలియదు. బల్లి శరీరంపై పడితే ఎలాంటి శుభాలు మరియు అశుభాలు జరుగుతాయో బల్లి శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించింది. బల్లి స్త్రీల మీద పడితే ఫలితం ఒకలా, మరియు పురుషుల శరీరంపై పడితే ఒకలా శుభాలు, అశుభాలు కలుగుతాయని బల్లి శాస్త్రంలో వివరించారు. బల్లి మీద పడ్డ మరియు శరీరంపై పడిన చాలా శుభాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. పురుషుల్లో శరీరంపై ఎక్కడ పడితే శుభమో ఇప్పుడు తెలుసుకుందాము. ఎడమ భాగంపై వీపుపై పడితే విజయం కలుగుతుంది. కింద పెదవి మరియు ఎడమ చెవిపై పడితే ఆదాయం కలుగుతుంది. మణికట్టు భాగంలో పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది. వ్రేళ్లపై పడితే బంధువుల రాక. పాదాలపై పడితే అనుకోని ప్రయాణాలు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభం జరుగుతుంది. ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుభాల గురించి తెలుసుకున్నాం కదా. పురుషుల్లో శరీరంపై ఎక్కడ పడితే అశుభమో ఇప్పుడు తెలుసుకుందాము. పెదవుల మధ్యలో పడితే మృత్యువు సంభవిస్తుంది. పైన పెదవిపై పడితే కలహాలు వస్తాయి. కుడి చెంపపై పడితే బాధలు వస్తాయి. కుడి కన్నుపై పడితే అన్ని పనుల్లో అపజయాలు. కుడివీపుపై పడితే రాజభయం కలుగును. మోచేయిపై పడితే డబ్బు నష్టం కలుగును. కుడి భుజంపై పడితే చాలా కష్టాలు వస్తాయి. ఎడమ భుజంపై పడితే అగౌరవం కలుగును. తొడపై పడితే వస్త్రాలు నాశనం అవుతాయి. కాలి వ్రేళ్లపై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల మీద పడితే మరణం వెంటాడుతుంది. మీసాలపై పడితే కష్టాలు వస్తాయి. నుదురుపై పడితే వేరే సమస్యల్లో చిక్కుకోవడం. బల్లి పురుషుల మీద పడితే కలిగే శుభ, అశుభాల గురించి తెలుసుకున్నాం కదా. ఆడవారి మీద పడితే కలిగే శుభ, అశుభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బల్లి స్త్రీలపై పడితే కలిగే శుభాలు. భుజంపై మరియు కాలివేళ్లపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడి చెవి మరియు చేతులపై పడితే ధన లాభం కలుగుతుంది. కుడి భుజం మరియు తొడలపై పడితే కామం. ఎడమ కన్నుపై పడితే మీ భర్త దగ్గర ప్రేమ పొందుతారు. కింద పెదవిపై పడితే కొత్త వస్తువులు వస్తాయి. మోకాళ్లపై పడితే అభిమానం మరియు ఆదరణ. కుడి చెంపపై పడితే మరియు కాలివేళ్లపై పడితే మగ శిశువు పుడతాడు. రొమ్ములపై పడితే మంచి జరుగును. కుడి కాలుపై పడితే శత్రు నాశనం జరుగుతుంది. పిక్కలపై పడితే అనుకోకుండా బంధుమిత్రుల రాక. బల్లి స్త్రీలపై పడితే కలిగే అశుభాలు. రెండు పెదవులపై మరియు చీలమండలంపై పడితే కష్టాలు కలుగుతాయి. తలపై పడితే మరణ భయం. కొప్పుపై పడితే రోగాలు వచ్చే సూచన. కుడి కన్నుపై పడితే టెన్షన్లు. వీపుపై పడితే మరణ వార్త వింటారు. ఎడమ చెయ్యిపై పడితే అనవసర ఒత్తిడికి లోనవుతారు. చేయి గోళ్లపై పడితే కలహాలు, గొడవలు వస్తాయి. బల్లి పురుషుల మీద స్త్రీల మీద పడితే కలిగే శుభ, అశుభాల గురించి తెలుసుకున్నారు కదా. బల్లి శరీరం మీద పడితే పరిహారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. బల్లి మీద పడగానే ఆందోళన చెందకుండా ముందు బంగారం పట్టుకోండి. స్నానం చేసి సూర్య నమస్కారం చేసి బల్లి దోషం పోవాలని ప్రార్థించండి. స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి దేవుడిని మీ దోషం పోవాలని ప్రార్థించండి. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లిని సందర్శించండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఆ గుడిని సందర్శించిన వాళ్ల పాదాలను మొక్కండి మరియు కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటానికి కాని లేదా కంచి బంగారు బల్లి చిత్రపటానికి మొక్కడం మంచిది. బల్లి మీద పడితే జరిగే నష్టాలు చాలా ఉంటాయి. బల్లి మీద పడితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దోషం మొత్తం పోవాలంటే కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లిని సందర్శించండి. ఎలాంటి బల్లి దోషం అయినా పోతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.